తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హలో గైస్, వీడియోస్ చేయడానికి అస్సలే టైం ఉంటలేదు. సో వీళ్ళను బట్టి 4-5 రోజులకో వారానికో ఒక వీడియో చేస్తా, జర అర్థం చేసుకోర్రి. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు చాలా అంటే చాలా ఎంటర్టైన్ అవుతారు. గిల్లు, ఈసారి మనం ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతాం అనుకుంటున్నావా? మీరైతారో కారో నాకు తెలియదు, మేం మాత్రం ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే మాకింకా ఎంఐ తోటి ఒక మ్యాచ్, సిఎస్కే తోటి ఒక మ్యాచ్, ఎస్ఆర్హెచ్ తోటి ఒక మ్యాచ్ ఉన్నది. మేం వద్దన్నా సరే వాళ్ళు పాయింట్లు పలారం పంచినట్టే వంచుతారు. సో కళ్ళు మూసుకొని ఆడినా సరే మేం ప్లే ఆఫ్స్ కి ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. సిఎస్కే తోటి మ్యాచ్ అంటేనే ఒక్కొక్క టీం కి గజ్జలు వణికేటి. ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయింది. చివరికి సిఎస్కే తోటి మ్యాచ్ అంటేనే ఎవడు భయపడకుండా అయిండు. నువ్వే గట్లంటే మరి మేమేమనాలే? పేరుకు మా టీంలో 4 కెప్టెన్లం ఉన్నాం, మాకే ఎవడు భయపడతలేడు. ఇక మీ టీంని కానినోడెవడు? ఐపీఎల్ ఇప్పుడే అయిపోలేదు, మా అంటే 20 రోజులే కదా అయింది. అదృష్టం కలిసేస్తే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. గతం గురించి కాకుండా మనం ఇప్పుడు ఏం చేయాలనో ఆలోచిద్దాం. చేసేదేముంది, అటో ఇటో 20 రోజులు గడిపిర్రు, ఇంత 30 రోజులు గడిపిర్రు అనుకో, అందరు కలిసి అస్సాం పోదురటతి. సిఎస్కే వరుస పెట్టి మ్యాచ్లు ఓడిపోతుందనే బాధ కంటే ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లా మాకంటే టాపులున్నదనే బాధే ఇంకెక్కువ అవుతుంది. మేం గెలవకున్నా పర్లేదు, ఎట్లన్నా వేసి ఆర్సీబీని కిందికి పట్టుకురావాలి. అంతే అంతే. అయినా మన ముగ్గురమే పోయి ఆర్సీబీ రాకుంటే ఏం మంచిగుంటది? మనం అస్సాం పోయేదే ఉంటే ఆర్సీబీని పట్టుకొనే పోవాలి. మనం పట్టకచ్చుడు అవసరమే లేదు, వాళ్ళిచ్చ వాళ్ళే వస్తారు. ఎందుకంటే కోహ్లీ నన్ను ఇచ్చిపెట్టి అవతలికే పోడు, ప్లే ఆఫ్స్ కి పోతాడా? మనతోనే వస్తాడు గంతి. నేనెందుకత్తా? నేను రాను, వత్తగిట్ల కప్పుతోటే వస్తా. ఈసాల కప్పు నమ్దే. కప్పు గురించి తర్వాత, మొదలైతే నన్ను నా ప్రాబ్లమ్స్ నుండి గట్టెక్కి ఇర్రి. ఏమైంది తమ్ముడు? ఏమని చెప్పాలన్నా, మొన్న పంజాబ్ తోటి మ్యాచ్ లా వికెట్స్ తీసిన ఆనందంలా చేతుల మీద సైన్ పెట్టి సెలబ్రేట్ చేసుకున్నా. దానికి 1,80,000 రూపాయల ఫైన్ వేసిర్రు. తర్వాత ఎంఐ తోటి మ్యాచ్ లా వికెట్లు తీసిన ఆనందంలా మళ్ళీ అట్లనే సెలబ్రేట్ చేసుకున్నా. మళ్ళీ 3,75,000 ఫైన్ వేసిర్రు. అర్జెంట్ గా ఫైన్లు మొత్తం కట్టాలి, లేకుంటే నా సిబిల్ స్కోర్ పడిపోతుందేమో అని మస్తు భయం అవుతుంది. కట్టు తమ్ముడు, దాందేమున్నది? ఏ నుండి కట్టాలన్నా చేతుల రూపాయి లేదు. జర నువ్వే ఒక 5 లక్షల రూపాయలు సాయం చేయన్నా, మళ్ళీ ఇత్తగంతి. సరే 7వ నెల ఇత్తగంతి. అంత టైం లేదన్నా, కొంచెం అర్జెంటుగా కావాలి. పోనీ 7వ తారీఖు రా, ఇత్తా. అంత టైం లేదన్నా, నాకు ఈరోజే కావాలి. 7వ నెలలద్దు, 7వ తారీఖు వద్దు. ఇప్పటికిప్పుడు పైసలు కావాలంటే ఏ నుంచి ఇయ్యాలి? అరే 7 అంటే తల ఫర్ ఏ రీజన్. ఒక్కటన్నా 7కు సింక్ అవుతుందా? సో నేను ఇయ్యా. కనీసం 5 లక్షలు అడిగే కాడ 7 లక్షలు అడిగినా గాని ఇత్తుంటి. రోహిత్ అన్న, నువ్వన్న ఒక 5 లక్షలు అప్పియన్నా. నా చేతులకు గత్తర ఉట్ట, నా చేతులకు రోగం రాను, నా చేతులకెళ్ళి ఇచ్చిన పైసలు రూపాయి కూడా తిరిగత్తలేదు. అంటే నువ్వు కూడా అట్లనే చేస్తావని కాదు, కాకుంటే నేను ఇయ్యా. కావన్నంటే ఇంటికొచ్చి బుక్కెడు తినిపో, పైసలు మాత్రం అడగకు. కింగు బ్రో, జర నువ్వన్న ఇయ్య రాదు. నా దగ్గర ఏడున్నాయి తమ్ముడు? మొన్న ఆర్సీబీ టేబుల్ టాప్లు ఉన్నప్పుడు దావత్ లేదా అంటే రోహిత్ ను కమ్మిన్స్ ను గోవాకు పట్టుకపోయి పార్టీ ఇచ్చిన. ఉన్న పైసలన్నీ ఆన్నే ఒడిచినాయి. కావన్నంటే కమ్మిన్స్ ను అడుగు. అవును, మొన్ననే మాకు గోవాకు తీసుకుపోయి పార్టీ ఇచ్చిండు. ఇది అన్యాయం. మీరు పోయి ఎంజాయ్ చేసిర్రా. కోహ్లీ, ఇదేమన్నా పద్ధతేనా? పిలిస్తే నేను కూడా వచ్చేటోని కదా. మీ వాళ్ళు బ్యాటింగ్ కు వెళ్తేనే రావు, ఇక నేను గోవాకు పోదామని వెళ్తే నువ్వు వస్తావా గంతి. దిగ్వేషు, అందరిని అడిగి ఇబ్బంది పడే బదులు నీ ఆస్తులేమన్నా ఉంటే తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు కదా. అయ్యారు, నీ దగ్గర పైసలుంటే ఇయ్యి, లేకుంటే లేదు. ఉచిత సలహాలు ఇయ్యకు. తాకట్టంట తాకట్టు. నేను తాకట్టు పెట్టమన్నది దిగ్వేష ఆస్తులు. నీ ఆస్తులేదో తాకట్టు పెట్టుమన్నట్టు అంతగానం షాక్ అయితనవేంది?
థ్యాంక్ యూ అయ్యారు బ్రో, మంచి ఐడియా ఇచ్చినవు. ఇప్పుడే నా ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చుకుంటా. A few minutes later. క్లాస్ అండ్ సేటు నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. అసలు మిత్తి కలిపి 2 నెలలలో తిరిగి ఇచ్చేస్తా. అప్పటి వరకు నా ఆస్తి పేపర్లు నీ దగ్గర పెట్టుకో. పైసలు ఇచ్చినాక నా పేపర్లు నాకు ఇద్దువట. దాందేమున్నది, 5 కాకపోతే 10 లక్షలు తీసుకో. కాకుంటే 10 రూపాయల మిత్తి. 10 రూపాయల మిత్తా? వడ్డీ వ్యాపారులు కూడా మంత మింగుతలేరు కదవే. 10 రూపాయల మిత్తేంది? అవసరం ఉంటే తీసుకో, లేకుంటే లేదు. నాకాడ 15 రూపాయల మిత్తికి కూడా తీసుకునేటోళ్ళు ఉన్నారు. సరేతి, ఏం చేస్తాం, అవసరం నాది. ఇగో ఈ ఆస్తి పేపర్లు తీసుకొని నాకు 5 లక్షలు. పేపర్లల్లా నీ పేరే ఉన్నది, కానీ ఆన్లైన్లో హార్దిక్ పాండ్యా పేరు చూపిస్తాంది. దొంగ డాక్యుమెంట్లు పట్టుకొచ్చి నన్ను మోసం చేద్దాం అనుకుంటానవా? దొంగ డాక్యుమెంట్లేంది, అవి నా ఆస్తులు. ఆన్లైన్లో పాండ్యా పేరెందుకు చూపిస్తాందో నాకు అర్థమైతలేదు. నీ ఆస్తులైతే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో, వాళ్ళే చూసుకుంటారు. దిగ్వేషు, ఏంది ఇట్లా ఫోన్ చేసినావు? సీరజ్ అన్న, అసలు ఏమైందో తెలియదు. నా ఆస్తులన్నీ పాండ్యా పేరు మీద చూపిస్తున్నాయి. నువ్వే ఎట్లన్నా చేసి పాండ్యా మీద కేసు బుక్ చేసి నా ఆస్తులు నాకు ఇప్పియాలే. నేనిప్పుడు డ్యూటీలో లేను, IPL కోసమని లీవ్ పెట్టినా. ఓ పని చేయి, హార్దిక్ పాండ్యా ఏడున్నాడో చెప్పు, పోయి అడుగుదాం. హార్దిక్, ధోని, రోహిత్, కమిన్స్, విరాట్, KL రాహుల్, పురాణు, శ్రేయస్ ఇట్లా చాలా మంది ఒక్క కాడ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగుల్నే ఉన్నాడు, కరెక్ట్ ప్లేస్లు ఉన్నాడు. అందరి ముందు నిలదీసి అడిగితే అసలు విషయం బయటపడుతుంది. వాళ్ళ దగ్గరికే పోదాంపా, నీ ఆస్తులు నీకు ఇప్పిస్తా. A few minutes later. CSK, MI, RCB, SRH IPL లా గివ్వే 4 టీములు ఉన్నాయా? ఎవ్వరు సప్పుడు ఎత్తలేరు. రాహుల్, నువ్వన్న ఏదన్నోటి మాట్లాడరాదు. నేను మీతోని కాదు, నా పాత ఓనర్ గోరెంకతోటి మాట్లాడతా. నా పేరు గోరెంక కాదు, గోయంక. గోరెంకనో గోరెంటాకో ఏ పేరైతే ఏమున్నది గాని నన్ను కాదని పంతును 27 కోట్లు పెట్టి తీసుకున్నావు. మీ ఓన్ని క్రికెట్ లో పెద్ద పెద్ద స్కోర్లు కొట్టుమంటే మొత్తం ఫుట్బాల్ స్కోర్లే కొడతాండట కదా. నేను ఎన్ని రన్నులు కొడితే నీకేంది, నేనేం చేస్తే నీకేంది? అయినా నీతోటి నాకు అనవసరం. పురాణు, మార్షు, పద మన రూమ్ కి పోదాం, చిట్టీలు తీసే టైం అవుతుంది. పురాణు, మార్షు అంతేదో చిట్టీలు తీస్తా అంటే మీరెందుకు అంతగానం భయపడతారు? అసలు ఈ చిట్టీలలో లేంది చెప్పు. చెప్తావే రాహులు, చెప్తా. ఆ రోజు ఉగాది పండుగ జాతకం చూపించుకుంటా అని పోయిండు. తర్వాత ఏమైందంటే, బహుమా పంతులు, నా పేరు పంతు, నేను క్రికెటర్ని. ఈ మధ్య నా టైం మొత్తం బ్యాడ్ నడుస్తుంది. అంతక ముందుకు అడ్డిగుడ్ల 2-3 సిక్సులన్నా పోయేటి, ఈసారి అవి కూడా లేవు. ఎరా నువ్వే నా జాతకం చూసి ఏమైందో చెప్పరాదు? అయ్యో పంతు, నీకు దోషమున్నది. నీ జాతకం ప్రకారం నువ్వు అవ్వాల్సింది క్రికెటర్వి కాదు, రేసర్వి. నిజమే పంతులు, కారెక్కంగానే నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. సరే, అయిందేదో అయిపోయింది. దోషం పోవాలంటే నేనేం చేయాలనో చెప్పు. వెరీ సింపుల్. మళ్ళొచ్చే ఉగాది దాకా రోజుకొకసారి నీ కార్ల రోజుకో క్రికెటర్ ఎక్కించుకొని హైవేల 4 రౌండ్లు తిప్పాలే. అప్పుడే నీ దోషం పోతుంది. ఓసిని, అంతేనా? 4 రౌండ్లు కాకపోతే 40 రౌండ్లు తిప్పుతా. అదివే రాహులు జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా రోజుకో ప్లేయర్ను చిట్టీలిప్పి మరి సెలెక్ట్ చేసుకుంటాండు. చిట్టీలల్లా మా పేరు వస్తదేమోనని ప్రతిరోజు ప్రాణాలు అరిచేతుల పెట్టుకొని బతుకుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, నాకో 2 నిమిషాలు అవకాశం ఇస్తే నేను పాండ్యాతోని మాట్లాడతా. ఏందో నువ్వు మాట్లాడేది? పాపం దిగ్వేష్ తమ్ముని ఆస్తులల్లా అక్రమంగా నీ పేరెక్కించుకున్నవట కదా, ఇది పద్ధతేనా? ఎక్కించుకున్నా. అయితేంది ఇప్పుడు? అయితేందా? మర్యాదగా ఆయన ఆస్తులేవో ఆయన పేరు మీద వేసేయి. ఇంకెక్కడి ఆస్తులు? అవి అమ్మంగా ₹1 కోటి వస్తే ఆ పంజాబ్ ప్లేయరు శశాంకుకు గిఫ్ట్ ఇచ్చిన.
హార్దిక్ నీకు అంతగానం గిఫ్ట్ ఇయ్యాలనిపిస్తే ఎంఐ ప్లేయర్ ను నాకు ఇయ్యొచ్చు కదా. పోయి గా పంజాబ్ ప్లేయర్ కు గిఫ్ట్ ఇస్తావా? నేను కూడా ఎంఐ ప్లేయర్నే, నాకిచ్చిన అయిపోవు కదా. ఏం చేసిర్రు? మీకు ₹1,00,00,000 ఇయ్యనీకి శశాంక్ చూడు శ్రేయస్ అయ్యర్ ను సెంచరీ వేయకుండా ఆపిండు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం సెంచరీ. నేను సెంచరీ చెయ్యా, ఎవరిని చెయ్యనియ్యా. పాండ్యా, అయినా దిగ్వేష్ ఆస్తులు నీ పేరు మీదకి ఎట్లా వచ్చినాయి? ఆయన ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసే పేపర్లు తీసుకపోయి ముందట పెట్టినా అవేందో కూడా చూడకుండా రప్ప సైన్లు పెట్టి పడేసిండు. మరీ ఇంత సైన్ల పిచ్చోడున్నాడేంది? అంటే నా ఆస్తులు మొత్తం పీకినట్టేనా? ఏడబడతాడ సైన్లు పెడితే పీకపోతే పంటయా? పైసలు పోతే మా సంపాదించుకోవచ్చు. ఇప్పటి నుంచెల్లైనా ఏడబడతాడ సైన్లు పెట్టుడు బంద్ చేయి. ఓకే అన్నా, పాయిగా వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఆగన్నా. పాండ్యా బ్రో, పొద్దటి నుండి మీటింగ్ నడుస్తుంది కదా, మీటింగ్ కు హాజరైనట్టు ఏమన్నా పేపర్లుంటియా రాదు, సైన్లు పెట్టిపోతా.